సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్లు ఈరోజు వరకు కూడా కుల వివక్షత వెళ్ళలేదు. ఇంకా కులాల లేని సమాజం ఏర్పడలేదు. మనము 1932కి వెళ్ళి 2026 వరకు ఒకసారి సమీక్ష చేసుకున్నట్లయితే అంటే 1932 అంటే స్వాతంత్రం రాకముందు నుంచి మన భారతదేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, కుల వ్యవస్థతోని కూరుకుపోయిందో, చాతుర్వర్ణ సిద్ధాంతంతో కూరుకుపోయిందో, ఒక మను సిద్ధాంతాన్ని ప్రబలంగా ఇక్కడ పాటిస్తుండేనో, దాని పర్యవసానంగా విద్యాలయాల్లో ప్రవేశం లేకుండా, దేవాలయాల్లో ప్రవేశం లేకుండా కుల వివక్షత మనకు తేటతెల్లంగా కనిపించేది. మామూలుగా బలి పశువులాగా కేరళలో యజువా కమ్యూనిటీని కానీ కొన్ని ప్రాంతాల్లో కొని వీళ్ళని అమ్ముకు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని బజార్లో అమ్మి వేరే దేశాలకు తీసుకువెళ్ళే వ్యవస్థ కూడా ఉండేది. దానికి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క విద్యాలయాల్లో ప్రవేశం లేదు, గుడి బడిలలో ప్రవేశం లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన వెంటనే పెట్టేది ఉండే. కానీ దురదృష్టవంతా అప్పుడు ఇన్ని సంవత్సరాలు వెళ్ళిన మనకు 50 సంవత్సరాలు వెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత బీజేపీ ఇప్పుడు వచ్చినాక కూడా అందులో ఏమి మార్పు జరగలేదు. అంటే ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషను సామాన్య ప్రజలకు, ఎస్సీ ఎస్టీ ఉన్నత వర్గాల వారికి కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇస్తే రిజర్వేషన్స్ అక్కర్లేదు. అందులో ఉన్న డైమండ్స్ మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి మెరిట్ అనేది అప్పుడు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మెరిట్ అనేది ప్రైవేట్ స్కూల్స్లలో, ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివి మార్క్ ఈజ్ నాట్ ఎ మెరిట్. మెరిట్ డిపెండ్స్ అపాన్ ది సో మెనీ సర్కమ్స్టాన్సెస్. వారు పూరి గుడిసెలో పెట్టి, స్కూల్ లేని కాడ పుట్టి, వసతి లేని కాడ పుట్టి, తను వసతి లేని కాడ చదువుకునే పైకి వస్తాడో వాడు మెరిటోరియస్ స్టూడెంట్, కానీ మార్కులు తెచ్చుకున్నవాడు మెరిటోరియస్ స్టూడెంట్ కాదు. తర్వాత మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో మనకు ఆ రోజు ఎప్పుడు 2020లో జస్టిస్ పార్టీ మేము బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని ఒక పెద్ద ఉద్యమం తెచ్చి జస్టిస్ పార్టీలా అప్పుడు ఈ కమ్యూనల్ రిజర్వేషన్స్ పెట్టినప్పుడు అప్పుడు మనకందరికి తెలుసు, ఎప్పుడు ఎంజి రామచంద్రన్ గారు అందులో ఒక క్రిమిలేయర్ పెట్టినందుకు ఆయన ఓడిపోయినందుకు ఆ క్రిమిలేయర్ మళ్ళా తీసేసి, మళ్ళీ కరుణానిధి మళ్ళీ క్రిమిలేయర్ తీసేసి వాళ్ళని జీవోలు తెచ్చేసి మళ్ళీ అక్కడ రిజర్వేషన్స్ పెట్టుకున్నారు. అది 1950లో ఆ కమ్యూనల్ రిజర్వేషన్స్ రాజ్యాంగం ప్రకారం చెల్లదని కొట్టేసినప్పుడు మళ్ళీ అంబేద్కర్ గారు లా మినిస్టర్ ఉన్నారు. 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 15(4) కలపబడింది. 15(4) కలపబడిన తర్వాత అప్పటి నుంచి 15(4) ఉన్నా కూడా అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎవ్వరు కూడా 15(4) ప్రకారము సరి అయిన చర్యలు చట్టం చేసి వీళ్ళ అప్లిఫ్ట్మెంట్కి ఏం చర్యలు తీసుకోనందువల్ల మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. మండల్ కమిషన్లో ఓన్లీ 27% రిజర్వేషన్స్ ఉద్యోగాలలో మాత్రమే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేదు. విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ లేని ఉద్యోగంలో ఎట్లా వస్తుంది? అందుకని కంప్లీట్గా 27% నిండలే. 2006లో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 2006లో 14(5) యాడ్ చేసి అర్జున్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్లో మాత్రం 1973కి వెళ్ళి రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో వస్తుంది. కాబట్టి మనకి ఇప్పుడు కావాల్సింది దీనికి ఈక్వల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ హెల్త్ ఉన్నట్లయితే ఈ రిజర్వేషన్ సమస్య తీరుతుంది. నాకు సంతోషించగలిగిన విషయం ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు కులగణన చేస్తూ ఉంది. కులగణన చేసేటప్పుడు కూడా 2 phases కింద ఉంటుంది. ఒకటి హౌస్ హోల్డ్ సర్వే, ఇంకోటి యాక్చువల్గా ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఈ హౌస్ హోల్డ్ సర్వేలో కూడా అన్ని అంటే రిలీజియస్ డిమానేషన్స్ ఉన్నాయి, కానీ ఎస్సీలు ఉంది, ఎస్టీలు ఉంది, బీసీ లేదని ఒక గొడవ జరుగుతూ ఉంది. కాబట్టి అది కూడా మనం సవరణ చేసి సరి అయిన కులగణన చేసి దాని ప్రకారం రిజర్వేషన్స్ నిర్ణయిస్తే కొంతమంది బీసీలు
రిజర్వేషన్స్ యొక్క పరిధిని దాటి అగ్రకులాలు అయినారు. అగ్రకులాలు కూడా సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు. కాబట్టి ఈ రకమైన చర్యలు తీసుకోవాలని నా యొక్క అభిప్రాయం.